హాయ్ ఫ్రెండ్స్, ట్రోఫీ మరో 3 రోజుల్లో ప్రారంభమవుతున్న టైంలో టీమిండియాకు భయపెట్టే ఘటన జరిగింది. ఇప్పటికే దుబాయ్కి వెళ్లిన టీమిండియా ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఆదివారం దుబాయ్లోని ఐసీసీ అకాడమీలో టీమిండియా ఆటగాళ్లు నెట్ సెషన్లో పాల్గొన్నారు. అందులో భాగంగా హార్దిక్ పాండ్యా నెట్స్లో ప్రాక్టీస్ చేస్తుండగా అతడు కొట్టిన బాల్ నేరుగా వెళ్లి రిషబ్ పంత్ ఎడమ మోకాలికి తగిలింది. దాంతో పంత్ అక్కడికక్కడే కింద పడిపోయాడు. కాల్కి గట్టిగా తాకడంతో పంత్ నొప్పితో విలవిలలాడిపోయాడు. వెంటనే ఫీల్డింగ్ కోచ్ అలానే మెడికల్ టీం పంత్ వద్దకు పరిగెత్తుకు వచ్చింది. అయితే హార్దిక్ పాండ్యా సైతం పంత్ వద్దకు వచ్చి సారీ కూడా చెప్పాడు. అయితే అక్కడికక్కడే కాస్త ఫాస్ట్ ఎయిడ్ ఇచ్చిన తర్వాత మెడికల్ టీం పంత్ను డ్రెస్సింగ్ రూమ్కు తీసుకువెళ్ళింది. ఆ తర్వాత కొద్దిసేపటికి పంత్ ప్యాడ్స్ కట్టుకొని ప్రాక్టీస్ కోసం వచ్చాడు. కానీ అంత కంఫర్టబుల్గా కనిపించలేదు. మోకాలికి తగిలిన దెబ్బ గాయంగా మారుతుందా అనే భయం టీం మేనేజ్మెంట్లో ఉంది. ఇంకా టోర్నీ ప్రారంభం కాకముందే పంత్ లాంటి మ్యాచ్ విన్నర్ ఇలా నొప్పితో బాధపడుతుండడం క్రికెట్ అభిమానులను కాస్త కలవరపెడుతుంది. ఇంకా ఛాంపియన్స్ ట్రోఫీ విషయానికి వస్తే టీమిండియా తమ తొలి మ్యాచ్ను ఈ నెల 20న బంగ్లాదేశ్తో ఆడుతుంది. ఆ తర్వాత 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో రోహిత్ సేన తలబడుతుంది. అయితే పంత్కు తగిలిన దెబ్బ ఇబ్బంది కారణంగా మారినా కూడా టీమిండియాకు పెద్ద నష్టం లేదని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే వికెట్ కీపర్ కమ్ బ్యాటర్గా తమ మొదటి చాయిస్ కేఎల్ రాహుల్ అని గౌతమ్ గంభీర్ పేర్కొన్న విషయం అందరికి తెలిసిందే. ఈ లెక్కన పంత్కు తొలి 2 మ్యాచ్ల్లో న్యూ ప్లేయింగ్ 11లో చోటు దక్కడం కష్టమే. అయితే కేఎల్ రాహుల్ పూర్తిగా విఫలమైనా లేదా గాయపడినా లేక గంభీర్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉండాలని భావించిన పంత్కు ప్లేయింగ్ 11లో ఆడే ఛాన్స్ రావచ్చు.